Now 76. హలో గైస్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెషన్లో మనం కంప్లీట్గా మనకి ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కాన్ఫిగరేషన్స్ ఈ రోజున స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? ఓకే, సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి అందరూ కూడా. ఈ రోజు నుంచి మనకి మెయిన్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాన్ఫిగరేషన్ సంబంధించి. ఓకే, సో నిన్నటి క్లాస్లో మొన్నటి క్లాస్లో మనకి ఏం చెప్పుకున్నాం? సిస్టమ్ ల్యాండ్స్కేపా? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అయిపోయింది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ వరకు మొత్తం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అయిపోయినాయి. అయిపోయినాయా లేదా? సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయింది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అయిపోయింది. ఎస్ఏపి హనా ఎస్వా హనా ఎస్ఏపి హనా ఎస్వా హనా డిఫరెన్స్ అయిపోయింది. ఎస్ఏపి ఈఆర్పి గురించి అయిపోయింది. మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, క్లాసులు మిస్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఖాదర్ సార్తో కాంటాక్ట్ అవ్వాలి. ఖాదర్ సార్తో కాంటాక్ట్ అయ్యి ప్రీవియస్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి. ఓకేనా? సో మరి ఈరోజు సెషన్లో మనం ఏం చెప్పుకోవాలండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన థియరిటికల్ డిస్కషన్ ఈరోజు, రేపు కాన్ఫిగరేషన్. అర్థమైందా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి ఏమేమి ఏరియాస్ ఉన్నాయో అవి, దాంతోపాటు మనకి కాన్ఫిగరేషన్స్ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి మనకి ఎస్ఏపిలో ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఎస్ఏపి సిస్టంలో మనం ఏమేం కాన్ఫిగరేషన్ చేయాలి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కషన్ అనమాట. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటండి? ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే చాట్లో పెట్టాలి. నాకు మీ వాయిస్ వినబడతలేదు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే డౌట్లో ఉంటే వెంటనే చాట్లో పెట్టాలి. మనకి ఆ డౌట్స్ క్లియర్ అవుతుంది. మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటండి? డిఫైన్ కంపెనీ. సెకండ్ కాన్ఫిగరేషన్ డిఫైన్ కంపెనీ కోడ్. ఫస్ట్ ఏంటిదండి? డిఫైన్ కంపెనీ. తర్వాత డిఫైన్ కంపెనీ కోడ్. ఫస్ట్ డిఫైన్ కంపెనీ, తర్వాత డిఫైన్ కంపెనీ కోడ్, తర్వాత మనకి అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. తర్వాత ఏంటిదండి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా గురించి డిఫైన్ చేయటము. డిఫైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. డిఫైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని దేంతో లింక్ చేయాలి? కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాతో లింక్ చేయాలి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని దేంతో అసైన్ చేయాలండి? కంపెనీ కోడ్తో అసైన్ చేయాలి. ఓకే, డిఫైన్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా,
assign business area to consolidated business area, define credit control area, assign credit control area to company code. Define functional area. Define functional area. Okay. Company code తర్వాత బిజినెస్ ఏరియా, కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్, అలాగే మనకి డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో ఎస్ఏపిలో మనం ఫంక్షన్ ఏరియాని కూడా డిఫైన్ చేయాలి. తర్వాత మనకి డిఫైన్ సెగ్మెంట్. సో సెగ్మెంట్ని కూడా ఎస్ఏపిలో డిఫైన్ చేయాలి. సెగ్మెంట్ కూడా ఎస్ఏపిలో డిఫైన్ చేయాలి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని క్రియేట్ చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని దేంతో లింక్ చేయాలి? కంపెనీ కోడ్తో. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఒకసారి చదవండి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఒకసారి చదవాలి. సి గైస్, మనకి ఈరోజు సెషన్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అంటే సో ఫస్ట్ మనకి కాన్ఫిగరేషన్స్లో స్టార్టింగ్ అంటే సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ చేయాలి, ఎలా చేయాలి అన్నది టుమారో సెషన్. సో ఈరోజు సెషన్లో మనం మొత్తం ఈ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి అనేది టుడే సెషన్. సో వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంపెనీ? వీటిలన్నింటినీ కూడా ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఏమంటారు? ఆర్గనైజేషనల్ యూనిట్స్. Define company code, assign company code to company, define business area, define consolidated business area, assign business area to consolidated business area, define credit control area, assign credit control area to company code, define functional area, define segment, define FMA, assign FMA to company code. ఓకేనా? సో ఎఫ్ఎంఏ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఎఫ్ఎంఏ బ్రాకెట్లో రాసుకోండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. వీటిని ఏమంటాం మనం? ఆర్గనైజేషనల్ యూనిట్స్. వీటిని ఏమంటారు? ఆర్గనైజేషనల్ యూనిట్స్ అంటారు. ఓకే గైస్, మనకి జనరల్గా టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. సో మనకి టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అండి. సో టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ కదా, దాని కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి.
చెప్పండి కొన్ని. ఇంకా అంటే సింపుల్గా మాట్లాడితే ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, అవునా కదా? ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అలాగే రిలయన్స్ ఉందనుకోండి, సో రిలయన్స్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి లేదా? రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ జియో, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా? అలాగే మరి ఎస్ఏపిలో మనం కంపెనీ క్రియేట్ చేయాల్సిన పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ క్రియేషన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో కంపెనీ క్రియేట్ చేయాల్సిన పర్పస్ ఏంటి చెప్పాలి. ఎస్ఏపిలో మనకి కంపెనీని క్రియేట్ చేయాల్సిన పర్పస్ ఏంటి? ఎవరు చెప్తారు? సో ఎవరు చెప్తారు కంపెనీ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి ఎస్ఏపిలో? ఇంకా సో కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ కంపెనీ కోడ్స్, గ్రూప్ రిపోర్టింగ్. ఎస్ఏపిలో మనం కంపెనీని క్రియేట్ చేయాల్సిన పర్పస్ ఏంటి? కన్సాలిడేషన్ ఆర్ ఫర్ గ్రూప్ రిపోర్టింగ్. అంతేనా? Consolidation of all company codes, and we have to give single report to the management. The purpose behind the creation of the company is to give the single report, that is called as group report, to the management, and it's a consolidation of all company codes. Consolidation of all company codes. ఇప్పుడు టాటా స్టీల్ ఉంది, టాటా స్టీల్కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, కంపెనీలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి. అలాగే టాటా ఐరన్కి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అని తెలుసుకోవాలి అంటే ఏం ప్రిపేర్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్, కంపెనీ మనకి ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఏమేమి లయబిలిటీస్ ఉన్నాయని ప్రిపేర్ చేయాలంటే ఏం ప్రిపేర్ చేయాలి? పర్పస్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ సెక్షనల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్. అలాగే బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్స్, లయబిలిటీస్. ఇది పర్పస్. అంటే ఈ రిపోర్ట్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయి? సో ఎక్స్టర్నల్ యూజర్స్. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే చెప్పండి ఎవరు? సో వీళ్ళని ఏమంటారు? ఎక్స్టర్నల్ యూజర్స్ అంటారు అనమాట.
అంటే ఎస్ఏపిలో మనం కంపెనీ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే కన్సాలిడేషన్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్. కన్సాలిడేషన్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్. సో దీన్నే మనం ఏం చెప్తాం, మనం జనరల్గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సో మనకి ఓవరాల్గా కంపెనీ అన్న తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఈ కంపెనీ కోడ్స్ ఇండియాలో ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ యూరోప్లో ఉంటాయి, యూకేలోనూ ఉంటాయి. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది రిపోర్టు ఏ కంట్రీలో ఉన్నప్పటికీ కూడా మనం గ్రూప్ రిపోర్టింగ్ అనేది మల్టిపుల్ కరెన్సీస్లో క్రియేట్ చేస్తామా, సింగిల్ కరెన్సీలోనా? గ్రూప్ రిపోర్టింగ్ ఎప్పుడు కూడా సింగిల్ కరెన్సీలో మెయింటైన్ చేయాలి. ఇవి కంపెనీ కోడ్స్ ఎక్కడున్నప్పటికీ కూడా. సో ఇప్పుడు మన హెడ్ ఆఫీస్ ఇండియాలో ఉంది కాబట్టి సో దీని రిపోర్టింగ్ అనేది మనం ఇండియాలో ఇవ్వాలనుకుంటుంది కాబట్టి కరెన్సీ వచ్చేటప్పుడు గ్రూప్ రిపోర్టింగ్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో దేంట్లో ఇవ్వాలి, ఐఎన్ఆర్లో ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే గ్రూప్ రిపోర్టింగ్ అంటే మనకి సింగిల్ కరెన్సీ వైస్ రిపోర్టింగ్ అనమాట. అర్థమైందా? ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైనా సరే చూడొచ్చు కాబట్టి అది ఎక్స్టర్నల్ పర్పస్. ఎవరైనా చూడొచ్చు, దాంట్లో ఎటువంటి కాన్ఫిడెన్షియల్ లేదు. ఓకేనా? సో మరి కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం, బాగానే ఉంది. ఓకే. సో కంపెనీ వచ్చేటప్పటికి మనం గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ లేదా కన్సాలిడేషన్ రిపోర్టింగ్ పర్పస్ మన ఆల్ కంపెనీ కోడ్స్ అన్నీ కూడా కలిపి సింగిల్ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి ఈ కంపెనీ మనం క్రియేట్ చేసేటప్పుడు వి నీడ్ టు ఫాలో ది లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫాలో అయ్యేటప్పుడు మనం ఆ కంట్రీకి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది మనకి, హైదరాబాద్, మనకి ఇండియాలో ఉందనుకోండి. ఇండియాలో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే మన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వాలి. సో చూడండి ఇక్కడ, సో మనం ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ప్రిపేర్ చేస్తూ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాకి సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్న కంపెనీ లా ఫాలో అవ్వాలి, ఇండియాలో ఉన్న ట్యాక్స్ లాస్ ఫాలో అవ్వాలి, అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఐఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతేనే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి రెడీ అవుతాయి. అర్థమైందా అందరికీ కూడా? సో wherever your company is located, so we need to follow the legal and local requirements of the respective country that is mandate while preparing the financial statements. అర్థమైంది కదా? మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? సో కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ.
కంపెనీ కోడ్ అంటే ఏంటండి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. లీగల్ ఎంటిటీ అంటే కంపల్సరీగా కంపెనీ కోడ్కి అడ్రస్ ఉంటుంది. అడ్రస్, లొకేషన్ ఇవన్నీ ఉంటాయి. సో పర్పస్ వచ్చేటప్పటికి ఇది కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగే. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటు. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటు. సో ఇది ఎక్స్టర్నల్ పర్పస్ అంటే ఎక్స్టర్నల్ యూజర్స్ కూడా ఉంటారు కదా. సో అంటే ఈ కంపెనీ కోడ్ స్టేట్మెంట్స్ ఎక్స్టర్నల్ యూజర్స్ కూడా అవసరం ఉంది. హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యూజర్స్? షేర్ హోల్డర్స్, పబ్లిక్, క్రెడిటార్స్, లెండర్స్, ఇవన్నీ అందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్. సేమ్ పర్పస్ ఒకటే, కానీ ఇది గ్రూప్ రిపోర్టింగ్, ఇది ఇండివిజువల్ రిపోర్టింగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది మొత్తం ఆల్ కన్సాలిడేషన్ రిపోర్టు, ఇది లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. సో ఇక్కడ కూడా మనం ఆ కంట్రీకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ కోడ్ ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాలా వద్దా? దట్ ఈస్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ కంపెనీ అనేది గ్రూప్ రిపోర్టింగ్ అయితే, సో కంపెనీ కోడ్ అనేది లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. The purpose behind creation of the company code is legal entity wise reporting. Legal entity wise reporting. సో మన దగ్గర 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి అనుకోండి. 10 కంపెనీ కోడ్ని ఎన్ని కంపెనీకి అసైన్ చేయాలి? ఒక కంపెనీకి అసైన్ చేయాలి. మన దగ్గర 20 కంపెనీ కోడ్స్ ఉన్నాయనుకోండి. 20 కంపెనీ కోడ్స్ దేనికి అసైన్ చేయాలి? కంపెనీకి అసైన్ చేయాలి ఫర్ కన్సాలిడేషన్. అసైన్ చేయకపోతే కన్సాలిడేషన్ అవ్వదు కదా. సో కాబట్టి ఎస్ఏపీలో కంపెనీ క్రియేట్ చేసేది ఒకటే, కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసేవి మల్టిపుల్. ఆల్ కంపెనీ కోడ్స్ షుడ్ అసైన్ టు one company, then consolidation possible. Consolidation is nothing but group reporting. అర్థమైందా? గ్రూప్ రిపోర్టింగ్ అంటే సింగిల్ ఎంటిటీ, సింగిల్ రిపోర్టింగ్ అనమాట. నెక్స్ట్ మనకి బిజినెస్ ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ బిజినెస్ ఏరియా? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఏరియా? చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఏరియా? సో బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ is not mandatory in SAP. Company code creation mandatory, కానీ బిజినెస్ ఏరియా క్రియేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఇన్ SAP. ఇది ఆప్షనల్. బిజినెస్ ఏరియా అంటే మనకి బ్రాంచ్కి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది. ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయిగా, అవునా కదా? మరి బ్రాంచ్కి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది, బ్రాంచ్కి ఎంత ఇన్కమ్ వచ్చింది అని తెలుసుకోవాలి అంటే బిజినెస్ ఏరియా అనేది మస్ట్. బిజినెస్ ఏరియా అనేది మస్ట్. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. ఫర్ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ బిజినెస్ ఏరియా ఈజ్ మస్ట్.
సో మనకి ఇక్కడ బిజినెస్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నామండి, బ్రాంచ్ అని చెప్పుకున్నాం. సో బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అనేది ఆప్షనల్ ఎస్ఏపిలో. సో బ్రాంచ్ వైజ్ మనం ఏం ట్రాక్ చేయొచ్చు, బ్రాంచ్ వైజ్ మనం ఏం ట్రాక్ చేయొచ్చు, ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేయొచ్చు, ఇన్కమ్ని ట్రాక్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్. ఇది ఇంటర్నల్ పర్పస్ కోసమే. ఇది ఎక్స్టర్నల్ పర్పస్ కోసమా, ఇంటర్నల్ పర్పస్ కోసమా? ఇట్ ఈస్ internal purpose only. So we can track the both expenditure and income. It is only for internal purpose kosame, not external. It is for internal purpose. Internal purpose ante evaru untaru? Only management and employees. External ante evaraina review cheyochu, కానీ ఇది ఇంటర్నల్. సో బ్రాంచ్ వైజ్ కూడా మనం ఈ బ్రాంచ్కి ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఎస్ఏపిలో. సో బ్రాంచ్ వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, ఒక కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. సో కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. సో వీ కెన్ ట్రాక్ బోత్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. It is for internal purpose only. We can extract the financial statements in SAP. Okay na? Tarvata define consolidated business area. So consolidated business area act as a head office to all your business areas. అర్థమైందా? సో ఇప్పుడు ఆల్ బిజినెస్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఒక పెద్ద బ్రాంచ్, దాన్ని హెడ్ ఆఫీస్. ఇట్ రివ్యూస్ ఆల్ బిజినెస్ ఏరియాస్ ఏం చేస్తున్నాయి అనేది రివ్యూ చేసుకుంటుంది. Consolidated business area act as a head office to all of your business areas. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. సో వీ కెన్ ట్రాక్ బోత్ expenditure and income. It is for internal purpose only. We can extract the financial statements in SAP. Okay na? సో తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాస్. మనం బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలన్నమాట. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. ఓకేనా? సో మనకి కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ అసైన్ బిజినెస్ ఏరియా టు
consolidated business area. So credit control area. What is the purpose of credit control area? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? ఒక కస్టమర్కి మ్యాక్సిమం మనం ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు అని చెప్పేదే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్ యాజ్ ఎ క్రెడిట్. ఒక కస్టమర్కి మనం మ్యాక్సిమం ఎంత క్రెడిట్లో మనం ఇవ్వచ్చు, ఓకేనా? హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్ యాజ్ ఏ క్రెడిట్, దాన్నే మనం ఏం చెప్తామండి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు, ఓకేనా? హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్ యాజ్ ఏ క్రెడిట్. ఓ కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్లో ఇవ్వచ్చు అని చెప్పేదే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ we need to assign to కంపెనీ కోడ్. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ అనేది చేయాలన్నమాట. వన్స్ we create a credit control area, what is the next step? We have to assign this credit control area to company code. Functional area. What is the purpose of functional area? ఎవరు చెప్తారు? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? డిపార్ట్మెంట్. ఒక కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఇంకా ప్రొడక్షన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. సో ఫంక్షనల్ ఏరియా విల్ ఇంటిగ్రేట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. సో ఈ ఫంక్షనల్ ఏరియా అనేది ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ చేయడం కాదు. ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ వైజ్ రిపోర్టింగ్, డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ రిపోర్టింగ్. ఈ డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది అని ట్రాక్ చేయాలి అంటే మనం ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసుకోవాలి. సో మన కంపెనీలో ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేయడానికి, ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేయడానికి ఫంక్షనల్ ఏరియా అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఫంక్షనల్ ఏరియా కెన్ బి యూస్డ్ టు క్యాప్చర్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ ఇన్ ది కంపెనీ, ఓకేనా? అలాగే మనకి సెగ్మెంట్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ సెగ్మెంట్? వీటిలన్నిటిని ఏమంటారని చెప్పాను నేను? ఆర్గనైజేషనల్ యూనిట్స్. వీటిలన్నిటిని ఏమంటారు? ఆర్గనైజేషనల్ యూనిట్స్. వాట్ ఈజ్ సెగ్మెంట్? వాట్ ఈజ్ సెగ్మెంట్? వాట్ ఈజ్ సెగ్మెంట్? సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్. సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. ప్రోడక్ట్ వైజ్ ఏం ట్రాక్ చేయొచ్చు మనం?
సో ప్రోడక్ట్ రిపోర్టింగ్ మ్యాండేటరీ ఇండియాలో. Segment is nothing but product wise reporting is mandatory in ఇండియాలో. సో దీనికి ప్రోడక్ట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. సో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్సో. ఎఫ్ఎంఏ అంటే ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఏంటి దీని అర్థం? ఫండ్స్ ఎలకేషన్ టు డిపార్ట్మెంట్స్ అనమాట. ఫైనాన్షియల్ ఏరియా అంటే ఏంటిది? సో డిపార్ట్మెంట్ వైజ్ ఫండ్స్ ఎలకేషన్ అనమాట. ఓకే, సో ఇవి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఉన్న కాన్ఫిగరేషన్స్. ఇవి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఉన్న కాన్ఫిగరేషన్స్. చెప్పాలి ఒకసారి మనకి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చెప్పాలి. ఫస్ట్ డిఫైన్ కంపెనీ, తర్వాత డిఫైన్ కంపెనీ కోడ్, తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అయిపోయిన తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా కంపెనీ కోడ్కి లింక్ లేదు. నెక్స్ట్ ఏంటిది? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్. నెక్స్ట్ డిఫైన్ ఫైనాన్షియల్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, తర్వాత డిఫైన్ సెగ్మెంట్, తర్వాత డిఫైన్ ఎఫ్ఎంఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టాలి, వాయిస్ వినబడతలేదు. ఓకే, సో డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి, అడిగితే చెప్తాను. ఓకే, మాట్లాడేది వాయిస్ ఏదో ప్రాబ్లం ఉందో అవుట్పుట్ డివైస్లో చెక్ చేయాలి నేను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్, సో ప్లీజ్ పుట్ ఇన్ ది కమెంట్ బాక్స్, ఐ విల్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడితో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ రిలేటెడ్ థియరిటికల్ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్గా సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ చేయబోతున్నాం. ఇక ప్రాక్టికల్గా సిస్టంలో కాన్ఫిగరేషన్ చేస్తే చివరి క్లాస్ వరకు ప్రాక్టికల్గానే ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి అందరూ కూడా టుమారో క్లాస్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాను, పీడిఎఫ్ మెటీరియల్స్ చూసుకోండి. పీడిఎఫ్ మెటీరియల్స్ ఏమేమి వచ్చినాయి మనకి? ప్రాజెక్ట్ టైప్స్ వచ్చినాయిగా, పీడిఎఫ్ ప్రాజెక్ట్ క్లాసులు వచ్చినాయి కదా. సిస్టమ్ ల్యాండ్స్కేప్ పంపించాలి మీకు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ పంపిస్తాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్.